ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుని వాగ్దానము. హల్లెలూయా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. నీతిని అనుసరించు వాళ్ళారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం చూసినటువంటి మీరందరూ కూడా రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ సంఘానికి వస్తూ దేవుడితోనే నడుస్తున్నారు. అయినప్పటికీ కూడా నిందలు వేదనలతో మీరు కృంగి ఉన్నారేమో, ప్రజలందరూ కూడా నిందిస్తూ ఉన్నారేమో, అవమానిస్తూ ఉన్నారేమో, ఓటమి పాలైతూ ఉన్నారేమో. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 51:7 వచనంలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల పెట్టు నిందకు భయపడకండి. హల్లెలూయా. ఒకవేళ నిజంగా ఈరోజు ఒక 10 మంది ముందు నీకు అవమానం నింద కలిగిందేమో, కానీ దేవుడు 100 మంది ముందు నీకు మంచి ఘనతని ఇవ్వబోతూ ఉన్నాడు, మంచి పేరుని ఖ్యాతిని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ కొన్ని వేల మంది ముందు నీకు అవమానం వచ్చి ఉందేమో, కొన్ని వేల మందిని నిందిస్తూ ఉన్నారేమో, అంతకు 7 రెట్లు, అంతకి డబుల్ పోర్షన్ అభిషేకమును దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఎక్కడ అవమానం పొంది ఉన్నావో దేవుడు అక్కడనే నేను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో అవమానం వచ్చి ఉన్నదో, ఏ మనుషుల ముందు అవమానం వచ్చి ఉన్నదో, ఏ నోర్లైతే నిందిస్తూ ఉన్నాయో, ఏ నోరుని అవమానిస్తూ ఉన్నాయో, అదే నోర్లు నీ గురించి మంచిగా మాట్లాడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన విని ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతా ఉన్నాయి. నీకు మంచి పేరును, మంచి ఖ్యాతిని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువునందు ఏది కూడా వ్యర్థంగా పోదు. ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తూ, ఇన్ని రోజులు సంఘానికి వస్తూ, ఇన్ని రోజులు ఉపవాసం చేస్తూ దుఃఖముతో దేవా దేవా అని అడిగి మొరపెట్టి ఉన్నావేమో. హల్లెలూయా. నీ ప్రార్థన అంశములన్నీ, నీ సమస్యలన్నీ సాక్ష్యాలుగా మారబోతా ఉన్నాయి. దేవుడు నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవ్వరు చింతించకండి, ఎవ్వరు అధైర్యపడకండి, దిగులు పడకండి, అవమానాలు నిందలను బట్టి కృంగిపోకండి. దేవుడు నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వీడియో చూసినప్పుడు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. ప్రభువానికి వందనాలయ్యా, యేసయ్యానికి స్తోత్రములు నాయన. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజలందరినీ దర్శించండి. ఎవరెవరు అవమానాలతో నిందలతో ఉన్నారేమో ప్రభువా, ఆ ప్రజలందరినీ విడిపించండి అయ్యా. ఎక్కడ అవమానం పొందినారో అక్కడనే బిడ్డలందరినీ లేవనెత్తి గొప్పగా ఆశీర్వదించి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.